తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. పోలవరం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరు లాంటి జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన ఏపీలోని జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది. రాయలసీమలోని పలు జిల్లాలో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా అనంతపురం జిల్లాలో జల్లులు పడుతున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడుతోంది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. పోలవరం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరి లాంటి జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన ఏపీలోని జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది. రాయలసీమలోని పలు జిల్లాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా అనంతపురం జిల్లాలో జల్లులు పడుతున్నాయి. తెలంగాణలో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ పరిధిలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడుతోంది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. ఐఎండీ రైన్ అలర్ట్ జారీ చేసింది. అసలు ఈ వర్షాలు ఎంతకాలం కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు? రైట్ ఇంద్రజ, ఐఎండీ ప్రకారం వర్షాలు వచ్చే సూచనతో ఐఎండీ వర్షాలకి హెచ్చరిక జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా అంటే ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, గుంటూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన మరియు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే కర్ణాటక నుండి తమిళనాడుకు ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతో భారతదేశంలో అయితే ఈ పలు రాష్ట్రాల్లో ఇదే వర్షం కొనసాగుతుందని చెప్పారు. అయితే ఎండాకాలంలో వర్షాలు అనేది అసాధారణ ఒక ఘటన. అయితే ఇట్లాంటి వర్షాలకు సంబంధించి రానున్న 6 రోజులు కూడా వర్షాలు పడతాయని చెప్పేసి ఐఎండీ అంచనా వేసింది. నిన్న వర్షాలు రాష్ట్ర సరిహద్దుల వద్ద కొనసాగాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, ఒడిశా సమీప ప్రాంతాల్లో మరియు పశ్చిమ రాయలసీమలో మళ్ళీ వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే సాయంత్రం వరకు ఎన్టీఆర్ జిల్లాలో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. విజయనగరం మరియు అనకాపల్లి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే రాత్రి, అర్ధరాత్రి, అలాగే రేపు ఉదయం చిత్తూరు మరియు తిరుపతి పశ్చిమ ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు పడే సూచన ఉంది. దాదాపు 21వ తేదీ వరకు అయితే వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఇంద్రజ. దీనికి సంబంధించి 6 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఎవరైతే అంటే ఎండలకు సంబంధించి ఇప్పటికే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఎండలకు భయపడి ఎవరు రావట్లేదు. ఈ వర్షాలు కూడా ప్రమాదకరమని, కొంచెం వడగళ్ల వాన పడుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పారు. ఇంకా కోస్టల్ ఏరియాస్ లో, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే హెచ్చరించారు. వేటకు వెళ్లొద్దని కూడా సూచనలు జారీ చేశారు ఇంద్రజ. వేటకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ 6 రోజుల పాటు వెదర్ రిపోర్టర్స్ వెదర్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటారు. దాని ప్రకారం మాత్రమే తీర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒడిశాలో సృష్టిస్తున్న వర్ష బీభత్సం కారణంగా 2 మృతి చెందారు, మరో 5 గాయపడ్డారు. ఆ నేపథ్యంలోనే వర్షం తాకిడి ఇటు సైడ్ కూడా మొత్తం ఎన్టీఆర్ జిల్లాను ఇటు సైడ్ కూడా ఉంటుందని ఇప్పటికే అంచనా వేశారు. దీనికి సంబంధించి పూర్తిగా జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది ఇంద్రజ. రైట్ బిందు, రాయలసీమ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉందా?
రైట్ ఇందుజ రాయలసీమ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు ఉదయం వరకు కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఇలాగే వర్షం పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి విశాఖపట్నంలో కూడా సాయంత్రం నుండి ఈరోజు సాయంత్రం నుండి కొద్దిగా మబ్బులు కమ్మే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అయితే విజయవాడలో కొంతమేర వర్షం పడే అవకాశాలు ఉన్నప్పటికీ వర్షాల పరిస్థితి మారుతుండటంతో రియల్ టైం అప్డేట్లపై కూడా పర్యవేక్షిస్తూ ఉంటామని కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. మరి ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిడుగులు పడేదానికి కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ప్రతి జిల్లాల వారీగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా వాళ్ళకి సహాయం కావాలంటే ఖచ్చితంగా ప్రతి జిల్లా యంత్రాంగానికి సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది జారీ చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి అయితే సహాయం కావాలన్నప్పుడు కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ కి యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా సహాయం కావాలన్న వాళ్ళకి నేరుగా అయితే సహాయం గానీ ఇంటికి వచ్చే నేపథ్యం గానీ కల్పిస్తామని ఇప్పటికే ప్రతి జిల్లా అప్రమత్తమయ్యి ఇటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు గానీ కంట్రోల్ రూమ్స్ గానీ ఏర్పాటు చేశారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.